హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి హెచ్పిసిఎల్ అనమాట. ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీస్ కోసం అయితే ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కోసం ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి 16 May 2025 స్టార్ట్ చేశారు. ఇంకా 30th May 2025 ఇది లాస్ట్ డేట్ దీనికి. ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే కనుక ఇదైతే మనకి 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్స్పీరియన్స్ కోసము ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అయితే ఉంటుంది. అయితే వీళ్ళకి నెలకి 25,000 రూపీస్ అయితే 1 సంవత్సరం పాటు స్టైఫెండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 25 years అనమాట. 35/2025కి చెక్ చేసుకోవాలి. ప్లస్ ఇంకా SC ST వాళ్ళు అప్లై చేస్తే కనుక 30 years వరకు అవకాశం ఉంటుంది. OBC NCL వాళ్ళకి వచ్చేసరికి 28 years వరకు వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉన్నది అనమాట. ఇంకా మనకి బ్రాంచెస్ వచ్చేసరికి సివిల్ ఇచ్చారు, మెకానికల్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఏదైనా అంటే EEE అనమాట. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే కంప్యూటర్ సైన్స్, IT ఈ బ్రాంచెస్లో కనుక మీరు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయ్యి కనుక ఉంటే 60% మార్క్స్ కనుక వస్తే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే SC ST PWD క్యాండిడేట్స్కి మాత్రం 50% సరిపోతుంది, మిగతా వాళ్ళకి మాత్రం 60% అయితే కావాలి. ఫ్రెండ్స్, దీనికి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఎలిజిబుల్, అంటే అక్రాస్ ఇండియా అయితే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఆల్ ఇండియా లెవెల్లో ఒక లిస్ట్ అయితే తయారు చేయడం జరుగుతుంది అనమాట, సెలక్షన్ లిస్ట్. ఇంకా కూడా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్స్ ఉన్నారో ఈ యొక్క ఫ్రెషర్స్ అనమాట 1/4/2022 నుంచి ఆ తర్వాత ఎవరైతే పాస్ అవుట్స్ ఉన్నారో 2022 April ఆ తర్వాత పాస్ అవుట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. 1/4/2022కు ముందు కనుక మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉంటే దీనికి మీకు అవకాశం అయితే లేదనమాట. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి మన NATS 2.0లో అయితే మీరు తప్పనిసరిగా ఎన్రోల్ అయ్యి 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి NATS 2.0 ఎన్రోల్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేసి మీకు తెలుగులో వీడియో అయితే ఉందన్నమాట, ఏ విధంగా మీరు NATS 2.0లో ఎన్రోల్ అవ్వాలి అనేది. ఇంకా ఈ HPCLకి సంబంధించి వీళ్ళు ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మొదటైతే మీరు సైన్ అప్ అయితే అవ్వాలి. ఇక్కడ సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది. తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అయితే ఇచ్చారు, వీటిని అయితే మనం యూజ్ చేయకూడదు అనమాట. అలాగే ఇక్కడ ఈ యొక్క బ్రౌజర్స్ ఏవైతే లేటెస్ట్ బ్రౌజర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కోసం. ఇక్కడ ఫోటో ఐడి ఏదైతే ఉందో దాని ప్రకారం మీ యొక్క నేమ్ ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు. టోటల్ నేమ్ ఫస్ట్ నేమ్లో ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలన్నమాట. ఇంకా మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఈమెయిల్ ID అనమాట 2 times ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇది వెరిఫై కోసం దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక OTP వస్తుంది అనమాట. ఇక్కడ మనం OTP వెరిఫై చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అయితే మీరు అవ్వాలన్నమాట. ప్లస్ మీ పాస్వర్డ్ అయితే వస్తుంది అనమాట. అక్కడ ఎంటర్ చేసుకుని ఈమెయిల్ ID ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఒకవేళ కనుక పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అయితే తీసుకొచ్చి మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ యొక్క క్రెడెన్షియల్స్తో ఇక్కడ లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి HPCL GAT ఇంజనీరింగ్ ఎంగేజ్మెంట్ 2025 ఉంటుంది అనమాట. క్లిక్ హిట్ అప్లై దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ అలాగే మీరు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే ఒక రెజ్యూమ్ అంటే బయోడేటా అనమాట. అదైతే మీరు PDF కానీ లేకపోతే కనుక ఈ యొక్క MS Word డాక్యుమెంట్ అయినా రెడీ చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అడ్రస్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్, అలాగే మీ యొక్క నేమ్ అన్నీ కూడా ఉండాలన్నమాట. అడ్రస్ డీటెయిల్ అన్నీ కూడా అనమాట. ఒక బయోడేటా అంటే రెడీ చేసుకోవాలి. అలాగే ఒక ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అనమాట 200 KB వరకు JPG ఫార్మేట్లో లేదంటే GIFలో కానీ రెడీ చేసుకొని ఓకే అనాలి. ఫ్రెండ్స్, మనకి లాగిన్ అయితే ఇలాగ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. 4 steps ఉంటాయి. మొదటైతే
పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి, కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, అండ్ అడ్రస్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫోటో అండ్ రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత ప్రివ్యూ చెక్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే మీరు సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ పెట్టిన వాడిని తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలి. కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇచ్చారు, ఇవైతే మీరు ఎంటర్ చేయకుండా కూడాను అన్ని కాలమ్స్ ఎంటర్ చేసుకోవాలి. సో వీటిని అయితే మనం యూజ్ చేయకూడదు అనమాట. సో మీ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇంకా మీ యొక్క కేటగిరీ ఏంటి, యూఆర్ఆ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఇంకా ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీరు ఏ కేటగిరీకి అప్లై చేస్తున్నారు అనేది అనమాట. ఇదైతే మీ యొక్క ఓన్ కేటగిరీ అంటే యాక్చువల్ కేటగిరీ అనమాట. మీరు అగైనెస్ట్ దేనికి అప్లై చేస్తున్నారు. సపోజ్ మీరు ఓబీసీ అయ్యి యూఆర్కి అప్లై చేస్తూ ఉంటే ఇది తీసుకోవాలి, లేదంటే ఓబీసీ అయితే ఓబీసీ అనమాట. ఇంకా కూడా ఇక్కడ సబ్ కేటగిరీ ఎంటర్ చేయాలన్నమాట. అలాగే జెండర్ మీరు మేల్ ఆ ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించి సెలెక్ట్ చేయాలి, లేకపోతే దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదటి ఇయర్ మంత్ డే అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. దీనికి సంబంధించి 18 to 25 ఇయర్స్ అనమాట, 35/2020 చెక్ చేసుకోవాలి. ఇంకా ఏది రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, హిందూ ముస్లిం అనేది. ఇంకా పాన్ కార్డు ఉంటే మీకు నెంబర్ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్ అనమాట. ఆధార్ కార్డు ఉంటే ఎంటర్ చేయొచ్చు నెంబరు, లేదంటే ఆప్షనల్లో స్టార్ మార్క్ అయితే లేదు. ఇంకా ఐడి ప్రూఫ్స్ కోసం మీరు ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ కానీ ఏదో ఒకటి మీరు ఎంటర్ అయితే ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. అలాగే మ్యారిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు కనుక ఈ యొక్క హెచ్పిసిఎల్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ మీరు ఇప్పుడు కనుక ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఈ యొక్క హెచ్పిసిఎల్లో హిందుస్థాన్ పెట్రోలియంలో ఎస్ పెట్టలేకపోతే నో అనమాట. ఇంకా కూడాను ఈ యొక్క హెచ్పిసిఎల్ గతంలో కనుక మీరు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ కనుక చేసి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో 1 year వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదనమాట. ఫ్రెషర్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఫీజు అనేది ఎవరికీ లేదనమాట, 0 ఫీజు. సో ఇక్కడ వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మెయిలింగ్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ కోసం డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మీ యొక్క డిస్ట్రిక్ట్, స్టేట్ అన్నీ వస్తాయి. ఇంకా కరెంట్ స్టేట్, కరెంట్ డిస్ట్రిక్ట్, సిటీ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా అయితే వస్తున్నాయి అనమాట. ఇంకా ఇక్కడ సెంటర్ నేమ్ అనమాట, ప్రిఫరెన్స్ సెంటర్ ఫర్ రిటర్న్ టెస్ట్. రిటర్న్ టెస్ట్ అయితే మనకి ఇవ్వలేదన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్లో. అంటే మనకి ఇంటర్వ్యూస్కి అయితే కాల్ చేయటం జరుగుతుంది. ఇక్కడ మనకి విశాఖపట్నము, అలాగే సికింద్రాబాద్ కూడా ఉన్నాయి అనమాట. దాంతోపాటు అదర్ సిటీస్ కూడా ఉన్నాయి, చెన్నై, అవి కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ వస్తుంది అనమాట, ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. స్టార్ట్స్ విత్ డిగ్రీ అనమాట, లేదంటే డిప్లొమా సర్టిఫికేట్ అలాగా మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. మొదటైతే ఇక్కడ మనకి బీటెక్ ఆర్ బీఈ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, లేదంటే కంప్యూటర్ సైన్స్, ఇంకా కూడా మనకి ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రికల్, అలాగే ట్రిపుల్-ఈ, అలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఐటీ, మెకానికల్ ఇవి ఇచ్చారనమాట. వీటిల్లో మీరు దేంట్లో అయితే చేస్తున్నారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ మార్క్స్ అనమాట, ఎంత ఎగ్జాక్ట్ పర్సంటేజ్ అయితే వేయాలి, మీరు రౌండ్ ఆఫ్ చేయకూడదు అనమాట. 99 వచ్చినా కూడా 0.99 మీరు ఎగ్జాక్ట్ పర్సంటేజ్ ఎంటర్ చేసుకోవాలి. సిజిపిఏ సిస్టంలో ఉంటే కనుక ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకోవాలన్నమాట. ఇంకా ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు కంప్లీట్ అయింది అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక 2022, 2023, 2024లో పాస్ అవుట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మిగతా వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. వాటిలో మాత్రమే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ యూనివర్సిటీ నేమ్ అనమాట, లేదంటే కాలేజీ నేమ్ ఇక్కడ అన్నీ వస్తున్నాయి. లేదంటే అదర్స్ తీసుకొని మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక్కడైతే ఎంటర్ చేసుకోవచ్చు. సపోజ్ నాగార్జున యూనివర్సిటీనా ఏంటనేది, లేదంటే కనుక యొక్క కాలేజీ నేమ్ అయినా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఇక్కడ డిప్లొమా లేదంటే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్, ఇంకా డ్యూరేషన్ ఆఫ్ ఇయర్స్ అనమాట. ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకో 2 years కాబట్టి పర్సంటేజ్ ఎంత వచ్చింది ఎంటర్ చేయాలి. ఇంకా కూడా ఎప్పుడు జాయిన్ అయ్యారో
ఎప్పుడు కంప్లీట్ అయింది అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కూడా అదర్స్ పెట్టుకొని కాలేజీ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. అలాగే 10th క్లాస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. 1 year అనమాట. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నారు అనేది ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా కాలేజ్ స్కూల్ నేమ్ కాబట్టి స్కూల్ నేమ్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు డిగ్రీ, డిప్లొమా లేదంటే ఇంటర్మీడియట్, 10th క్లాస్ ఈ విధంగా ఎంటర్ చేయాలన్నమాట అన్నీ కూడాను. ఇంకేదైనా ఎడిషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదనమాట. ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా చేస్తుంటే కాకపోతే అవసరం లేదు, వ్యాలిడేట్ చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ప్లస్ ఇక్కడ ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్, అలాగే రెజ్యూమ్ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. రెజ్యూమ్ అంటే బయోడేటా అనమాట. మీరు పీడిఎఫ్లో కానీ లేదంటే ఈ యొక్క డాక్యుమెంట్ ఫామ్ కానీ ఫైల్ కానీ అప్లోడ్ చేసుకో. ఫోటో అనమాట 200 KB వరకు, అలాగే సిగ్నేచర్ 200 KB వరకు జేపీజీలో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. సో అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకొని ఇవన్నీ టిక్ ఆన్ చేయాలన్నమాట. ఏదన్నా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఫైనల్ సబ్మిట్ అయితే మీరే చేసుకోవచ్చు అనమాట. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. ఎవరికి కూడా ఫీజు లేదనమాట. అలాగే ఎగ్జామినేషన్ కూడా ఏం లేదు. డైరెక్ట్గా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూస్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. మన ఏపీ తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ లేదంటే విశాఖపట్నంలో అయితే మీకు ఇంటర్వ్యూస్ అవి కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ట్రైనింగ్ కూడాను మన ఏపీ తెలంగాణలో ఇచ్చే అవకాశాలు ఎక్కువగా అయితే ఉంటాయి.